अनवरपेट हल्के असम्बली के नौ मुंतखब बीआरएस के रुकने असम्बली के वेंकटेश ने कहा कि ऐसी अफवाहें गश्त कर रही हैं कि वो अनवरपेट हल्के में बीआरएस पार्टी से कांग्रेस पार्टी में शामिल हो जाएंगे। रुकने असम्बली वेंकटेश ने अवाम से अपील की है कि वो इस किस्म की अफवाहों पर यकीन नहीं करना चाहिए। उन्होंने कहा कि माजी में किए गए तरक्याती काम आज इनकी जीत की वजह हैं। उन्होंने कहा कि मुझे हर एक बीआरएस पार्टी के कारपोरेटर कायदीन ने इनकी तायद की है। इसके अलावा अक़लियतों ने भी इनका अच्छा ताउन किया है और कहा कि साल 2018 में मुझे कामयाब बनाया गया था। उन्होंने 2023 में भी मुंतखब होने पर मुकामी अवाम, दोस्त अहबाब और मीडिया का शुक्रिया अदा किया। 25,000 ఓట్ల మెజార్టీ అది సామాన్యం కాదు. ప్రజలు మన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అవన్నీ చూసి ఒక పాజిటివ్ ఓటింగ్ జరిగింది. మా మీద, మన పార్టీ మీద నమ్మకం పెట్టుకొని, నా మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. 5 సంవత్సరాల సమయంలో ముందు అందరి కోఆపరేషన్ తోటి ప్రెస్ వాళ్ళు, ప్రజలు, మా కార్యకర్తలు, మా లీడర్లు అందరినీ సమన్వయపరుచుకొని ముందుకు పోతాం. ఇంకా అభివృద్ధి చేసేది చాలా ఉంది. అవన్నీ పనులు కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. అంబర్పేట ప్రజలు కాలేరు వెంకటేష్ గారు గత 5 సంవత్సరాలు చేసినటువంటి ఒక అభివృద్ధి, ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, పార్కులు కానీ, అదే రకంగా టీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి ఒక పథకాలు కానీ, ఓల్డేజ్ పెన్షన్స్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, మైనార్టీ బంధు కావచ్చు, అదేవిధంగా మరి కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా షాదీ ముబారక్, ఇలాంటి అనేక పథకాలు ఈరోజు మరి అంబర్పేట్ ప్రజలను ప్రభావితం చేసే అనే దానికి నిదర్శనం. కాబట్టి మరి వారు తరఫున వారు కూడా శుభాకాంక్షలు చెప్తారు. నేను కూడా వారిని గెలిపించినందుకు